ఓం శాంతి 31/5/20 మురళి మీఠే అవ్యక్త బాబ్దాదా రివైజ్డ్ డేట్ 18/1/86 मनसा शक्ति तथा निर्भयता की शक्ति। मनसा शक्ति मरियु निर्भयता शक्ति। आज वृक्षपति अपने नए वृक्ष के फाउंडेशन बच्चों को देख रहे हैं। ఈ రోజు వృక్షపతి తన కొత్త వృక్షం యొక్క ఫౌండేషన్ పిల్లలను చూస్తున్నారు। वृक्षपति अपने वृक्ष के तना को देख रहे हैं। सभी वृक्षपति की पालना के पले हुए श्रेष्ठ फलस्वरूप बच्चों को देख रहे हैं। वृक्षपति पालनलो పాలించబడే శ్రేష్ఠ ఫలస్వరూపమైన పిల్లలను చూస్తున్నారు అంటున్నారు। ఆదిదేవ్ अपने ఆది రత్నం को देख रहे हैं। ఆదిదేవ్ అయిన బాబా తన ఆది రత్నాలను చూస్తున్నారు। हर एक रत्न की महानता विशेषता अपनी अपनी है। ప్రతి ఒక్క రత్నానికి మహానత విశేషత ఎవరిది వారిదే ఉంటుంది। ఎందుకంటే పిల్లలకు కూడా ఉంటుంది కదా ఆది రత్నాల గురించి తెలుసుకోవాలని। ఈరోజు బాబా ఎవరిపైన మళ్ళింది ఆది రత్నాలైనటువంటి పిల్లల గురించి చెప్తున్నారన్నమాట। మహాంత విశేషత ఎవరిది వారిదే ఉన్నది కదా। लेकिन है सभी नई रचना के निमित्त बने हुए विशेष आत्माएं। అందరూ కూడా కొత్త రచనకు నిమిత్తంగా ఉన్న విశేషమైన ఆత్మలు। అంటే మళ్ళీ కొత్త రచన అనేది రచింపబడుతుంది। ఆ రచన ఎవరి ద్వారా రచింపబడుతుంది? పిల్లల ద్వారా। అంటే బాబానే రచన చేస్తారు కానీ పిల్లల ద్వారా। కాబట్టి ఇట్లా నిమిత్తంగా అయినటువంటి పిల్లల్ని బాబా విశేషమైన ఆత్మలైన నిమిత్తమైన పిల్లల్ని చూస్తున్నారు। बाप को पहचानने में, बाप के कार्य में सहयोगी बनने में निमित्त बने और अनेकों के आगे एग्जाम्पल बने हैं। బాబాని గుర్తించడంలోను అట్లాగే బాబాకి సహయోగిగా అవ్వడంలోను అలాగే నిమిత్తంగా అవ్వడంలోను ఈ మూడింట్లోనూ పిల్లలు ఎలా ఉన్నారంట? ఎగ్జాంపుల్గా ఉన్నారు। ఆది రత్నాలు అంటే ఫస్ట్ మనందరికంటే ముందు బాబాని తెలుసుకున్న పిల్లలు అంటే దాదీలు దాదాలు వీళ్ళందరినీ ఏమంటారు? ఆది రత్నాలు అని అంటారనమాట। కాబట్టి వాళ్ళు బాబాని తెలుసుకోవడంలో కూడా ఫస్టే, బాబాకి సహయోగం ఇవ్వడంలో కూడా ఫస్టే, అట్లాగే నిమిత్తంగా అంటే బాధ్యత వహించడంలో కూడా ఫస్టే। అందుకని అలాంటి పిల్లల్ని బాబా ఈరోజు చూశాను అంటున్నారు। तो दुनिया को ना देख नई दुनिया बनाने वाले को देखा। కాబట్టి ఈరోజు ప్రపంచాన్ని చూడకుండా కొత్త ప్రపంచాన్ని తయారు చేసే బాబాని చూశారు వారు। అందుకని నిమిత్తంగా అవ్వగలిగారు, సహయోగిగా అవ్వగలిగారు। अटल निश्चय और हिम्मत का प्रमाण दुनिया के आगे बनकर दिखाया। ఎవరు ఏమైనా చెప్పనివ్వండి, బాబా మీదే మాకు అటలమైన నిశ్చయము అని చెప్పి, అలాగే ఎవ్వరు చెయ్యని ధైర్యం వారు చేశారు। ధైర్యంలోనూ ఫస్ట్ ఉన్నారు, నిశ్చయంలో కూడా ఫస్ట్ ఉన్నారు। అటలమైనటువంటి కథలని నిశ్చయం, ప్రపంచమంతా వ్యతిరేకం అయిపోయినా కానీ మేము ఏ విధంగా వారు ఉన్నారు? అటలమైన నిశ్చయం ఆధారంతోనే ఉన్నారన్నమాట। కాబట్టి ప్రపంచం ముందు వారు చూపించారు విశేషమైన ఆత్మలని। तो विशेष आत्माओं को विशेष रूप से संगठित रूप में देख बाप दादा भी हर्षित होते हैं। ఇక్కడ విశేష ఆత్మలను విశేష రూపంతో సంఘటిత రూపంలో చూసి బాప్ దాదా కూడా హర్షిస్తున్నారు। और ऐसे बच्चों की महिमा के गीत गाते हैं। ఇలాంటి పిల్లల మహిమ పాటలు బాబా పాడుతున్నారు। बाप को पहचाना और बाप ने जो भी है जैसा भी है पसंद कर लिया, क्योंकि दिलाराम को पसंद है सच्ची दिल वाले। కాబట్టి బాబా
బాబా వారీగా అయ్యారు అంటే ఎందుకు అయ్యారు? ముందు బాబాని గుర్తించారు. బాబాని గుర్తించడంతో బాబా కూడా ఏం చేశారు? ఇంకా ఈ పిల్లలు నా వారు అని చెప్పారన్నమాట. వాళ్ళు ఎవరైనా ఎలాంటి వారైనా బాబా ఇష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళు సత్యమైన హృదయం కలిగినటువంటి పిల్లలు అంటున్నారు. दुनिया का दिमाग ना भी हो लेकिन बाप को दुनिया के दिमागी पसंद नहीं, दिल वाले पसंद है. బోళ్ళని తెలివితేటలు లేవు కదా బాబా అంటారంట. బాబా ఏమంటున్నారు? నాకు అలా బోళ్ళని తెలివితేటలు ఉన్నవాళ్ళు నచ్చరు అంటున్నారు. సత్యమైన హృదయం ఉన్న పిల్లలే నచ్చుతారు అంటున్నారు. ఎందుకంటే ఈరోజు తెలివితేటలన్నీ దేనికి ఉపయోగిస్తున్నారు? వాళ్ళ స్వార్థం కోసమో, ఎవరినైనా ముంచడం కోసమో, లేకపోతే ఇంకా రకరకాలుగా మనుషులకి వాళ్ళ గౌరవం పెంచుకోవడం కోసం ఇట్లా రకరకాలుగా వాడుతూ ఉన్నారనమాట. ఎన్ని తెలివితేటలు ఉన్నా కానీ బాబా ఏమంటున్నారు? నాకు తెలివితేటలు ఉన్నవాళ్ళు నచ్చరు అంటున్నారు. ప్రాపంచికమైనటువంటి తెలివితేటలు నాకు అవసరం కూడా లేదంటారు బాబా. సత్యమైన హృదయం కలిగి సహయోగిగా ఉన్నటువంటి నిస్వార్థమైన సేవ చేసేటువంటి పిల్లలు. ఎందుకంటే సత్యమైన హృదయం ఉంటే బాబాని ఈజీగా జ్ఞాపకం చేయొచ్చు. అప్పుడు నిస్వార్థమైనటువంటి సేవ కూడా వారు చేయగలుగుతూ ఉంటారు. శక్తి కూడా వారికి లభిస్తూ ఉంటుందన్నమాట. दिमाग तो बाबा इतना बड़ा दे देता जिससे रचयिता का जानने से रचना के आदि मध्य अंत की नॉलेज को जान लेते हो, इसलिए बाप दादा पसंद करते हैं दिल से. బాబా అంటున్నారు చాలా పెద్ద ఎక్కువ తెలివితేటలు లేకపోతే ఎక్కువ ఇంత పెద్ద బుద్ధి అంటే నేను చేసుకుంటాను కదా అంటున్నారు బాబా. విశాలమైన బుద్ధి గలవారిగా ఎవరు చేసుకుంటారంట? నేను చేసుకుంటాను కదా. అంత పెద్ద తెలివితేటలు, అంత పెద్ద విశాలమైనటువంటి ఆలోచన మాకు లేవు బాబా, ఏదో అని అంటారనమాట. బాబా అంటారు నేను చేసుకుంటాను కదా. మొత్తం సృష్టి ఆది మధ్య అంతం అన్నీ నేర్పించి విశ్వ కళ్యాణికారిగా చేసి ఇంత చిన్నగా ఉన్న మెదడిని ఇంత పెద్ద చేసేసారు బాబా. కాబట్టి బాబా అంటారు నేను ఇస్తాను, రచయిత రచన యొక్క జ్ఞానంతో బుద్ధిని విశాలంగా చేసేస్తాను, అన్ని రకాల జ్ఞానం ఇచ్చి పిల్లల బుద్ధిని పెద్దది చేసేస్తా. కాబట్టి బాబాకి సత్యమైన మనసుతో ఉన్నటువంటి పిల్లలే ఇష్టము అంటున్నారు. నెంబర్ బి బంతే సచ్చి సాఫ్ దిల్ కే ఆధార్ సే. రేపు నెంబర్ వేయాలి అంటే ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్లు ఇలా నెంబర్లు తీయాలంటే ఎందుకంటే బాబా చదివించేదే ఎగ్జామ్స్ కోసం, ఎగ్జామ్సే నెంబర్లు తీయడం కోసం, నెంబర్లు తీసేదే సత్యుగం కోసం. రేపు నెంబర్ తీయాలి కదా, మరి ఎవరి నెంబర్ అయినా తీయాల్సిందే. కాబట్టి నెంబర్లు తీస్తే బాబా మీద ఎంత సత్యమైన హృదయపూర్వకమైన ప్రేమ ఉన్నది అనే దాన్ని బట్టి నెంబర్ వస్తుంది. కానీ ఇంకొక ఎన్ని తెలివితేటలు ఉన్నాయి వీళ్ళకి అనే దాన్ని బట్టి నెంబర్ ఏమీ రాదంటున్నారు బాబా. కాబట్టి ఈ ఆధారంతోనే సత్యమైన హృదయము, సాఫ్ హృదయం, స్వచ్ఛమైన హృదయము అని చెప్పి. సేవా కే ఆధార్ సే నహీ, సేవా మే భీ సచ్చి దిల్ సే సేవా కి వా సిర్ఫ్ దిమాగ్ కే ఆధార్ సే సేవా కి. బాబా అంటున్నారు కాబట్టి సేవ చేసిన పిల్లలకి మార్కులు వస్తాయి, కానీ సత్యమైన హృదయంతో సేవ చేసిన వాళ్ళకి ఫస్ట్ మార్కులు వస్తాయి. అలాగే కేవలం బుద్ధి యొక్క శక్తిని మాత్రమే ఉపయోగించి చేసిన వాళ్ళకి కొంచెం తక్కువ వస్తాయి, సత్యమైన హృదయంతో చేసిన వాళ్ళకి ఎక్కువ వస్తాయి అంటున్నారు. కాబట్టి దీంట్లో కూడా మనస్ఫూర్తిగా అనేదానికి ఎక్కువ విలువ అనేది ఉంటుంది అని చెప్పి. దిల్ కా ఆవాజ్ దిల్ తక్ పహుంచుతా, దిమాగ్ కా ఆవాజ్ దిమాగ్ తక్ పహుంచుతా. బాబా అంటున్నారు బుద్ధి యొక్క మాట బుద్ధి వరకు చేరుతుంది, మనసు యొక్క మాట మనసు వరకు చేరుతుంది. మనస్ఫూర్తిగా బాబాని గుర్తించి రియలైజ్ అయ్యి మనస్ఫూర్తిగా ప్రేమతో చెప్తే వాళ్ళ మనసుకు కూడా తగులుతుంది ఆ ప్రేమ. కేవలం జ్ఞానం పరంగా మాత్రమే అర్థం చేసుకొని జ్ఞానం పరంగా మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తే వాళ్ళు జ్ఞానం పరంగా విని బాగుంది బాగుంది అంటారు, అంతవరకే బాగుంది బాగుంది అనడం వరకే ఉంటుందన్నమాట. ఆజ్ బాప్ దాదా దిల్ వాలోంకి లిస్ట్ దేఖ్ రహే థే. ఇలాంటి దిల్వాలా పిల్లలు ఎవరున్నారు?
అని లిస్ట్ చూశారంట. దిమాగ్ వాలే నామ్ కమాతే, దిల్ వాలే దుఆయే కమాతే. చాలా పెద్ద తెలివితేటలు ఉంటే చాలా పేరు సంపాదిస్తారు, కానీ సత్యమైన హృదయముతో చేసింది ఏదైనా, అది యోగం కావచ్చు, జ్ఞానం చెప్పడం కావచ్చు, చిన్న సేవే చేయొచ్చు, చక్కటి సత్యమైన సాఫ్ హృదయంతో చేస్తే ఆశీర్వాదాలు సంపాదిస్తారు. తెలివైనటువంటి బుద్ధితో చేస్తేనేమో పేరు సంపాదిస్తారు, సత్యమైన హృదయంతో చేస్తేనేమో ఆశీర్వాదాలు సంపాదిస్తారు అంటున్నారు. ఏది కావాలి మనకి? దో మాలయే బన్ రహీ థీ. మార్కులేసి మాల తీశారు కదా, 2 మాలలు అయిపోయినాయి అంట, 2 మాలలు తయారవుతున్నాయంట. क्योंकि आज वतन में అడ్వాన్స్ మే గయి హుయి ఆత్మ ఏ ఇమర్జ్ థీ. ఈరోజు వతనంలో అడ్వాన్స్ పార్టీలో వెళ్ళినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే ఆల్రెడీ పురుషార్థం పూర్తి చేసుకొని సత్యుగాన్ని తయారు చేసుకోవడం కోసము ఎవరైతే వెళ్ళారో వాళ్ళు, అంటే దేవతలకి జన్మను ఇవ్వడానికి వాళ్ళు వెళ్ళారు. ఇంకా వాళ్ళు జ్ఞానంలోకి రారు, బాబా అంటే ఏంటో కూడా వాళ్ళకి అసలు తెలియదు. ఆల్రెడీ వాళ్ళకి ఆ శక్తి అనేటువంటిది ఉన్నదన్నమాట. సమయానుసారంగా అది ఇమర్జ్ అవుతూ ఉంటుంది. అది రాజ్యం తయారు చేయడానికి, లేకపోతే సత్యుగాన్ని తయారు చేయడం కోసం, వాతావరణాన్ని తయారు చేయడానికి, ప్రకృతిని తయారు చేయడానికి వాళ్ళ వైబ్రేషన్స్ అనేటువంటివి సరిపోతాయి అన్నమాట. శరీరాన్ని తయారు చేయడానికి సత్యుగి దేవతల శరీరానికి జన్మనివ్వడానికి కావలసిన శరీరం అన్నీ కూడా వాళ్ళ యొక్క ఆత్మశక్తి ద్వారా తయారవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి అలా వెళ్ళిన పిల్లలు ఎంతమంది ఉన్నారంట? బోలెడు మంది ఉన్నారన్నమాట. కాబట్టి బాబా ఎవరిని చూశారు ఈరోజు? అడ్వాన్స్ పార్టీలో వెళ్ళినటువంటి పిల్లల్ని చూశాను అంటున్నారు. ఎవరు అడ్వాన్స్ పార్టీ అంటే? సత్యుగాన్ని తయారు చేయడానికి పురుషార్థం పూర్తి చేసుకొని వెళ్ళినటువంటి వారిని అడ్వాన్స్ పార్టీ అని అంటారన్నమాట. కొంతమంది పిల్లలు ఉంటారు, పురుషార్థం పూర్తి చేసుకొని వెళ్తారనుకోండి, అంటే వారు అన్ని రకాలుగా సేవ చేస్తారు, జ్ఞానం యోగంలో అన్నిటిలో కూడా మార్కులు మంచిగా సంపాదిస్తారు. వాళ్ళు 70 మార్కులు సంపాదిస్తే 70, 80 సంపాదిస్తే 80 అయిపోయింది. ఇంకా మళ్ళీ బాబాను తెలుసుకోరు, జ్ఞానంలోకి రారిక, ఇక అంతే, అన్ని మార్కులకి అయిపోయినట్టే. కాకపోతే మరి వాళ్ళ శరీరం చివరికి వచ్చేసింది. అంటే ఇప్పుడు జ్ఞానంలో వచ్చేసరికి వాళ్ళకి 80 ఏళ్ళ వయసు ఉంది. ఒకవేళ వాళ్ళు 10 ఏళ్ళు పురుషార్థం చేశారు, వాళ్ళకి 90-95 ఏళ్ళు వచ్చేసినాయి. ఈ లోపల వీళ్ళ పురుషార్థం కూడా అయిపోయింది. అయిపోతే మరి ఏం చేయాలి? వాళ్ళని ఎలా ఉపయోగించుకుంటారు బాబా? అడ్వాన్స్ పార్టీలో పెట్టుకొని వాళ్ళ ద్వారా కొత్త ప్రపంచాన్ని తయారు చేయించుకునే సేవ బాబా చేయించుకుంటారు. అటు పరంధామం తీసుకెళ్దామంటేనేమో ఇంకా తలుపులు తెరవలా, అట్లాగే ఇటు సత్యుగంలో తీసుకెళ్దామన్నా సత్యుగం రాలా. మరి పురుషార్థమేమో అయిపోయింది. పిల్లల మీద ఇది లాస్ట్ జన్మ అని కూడా బాబా చెప్పేశారు, ఇంకా అయిపోయిందని కూడా చెప్పేశారు. ఇంకా అయిపోయినప్పుడు మరి ఏం చేయాలి వాళ్ళు? కాబట్టి సత్యుగంలో దేవతలకు జన్మనివ్వడం అంటే సగం సత్యుగంలోకి ఇంకా వెళ్ళిపోయినట్టే లెక్క. వాళ్ళు దేవతలకు జన్మనిచ్చారు అంటే వాళ్ళు చాలా కాలం ఉంటారు. ఇంకా అంటే దాదాపుగా సత్యుగంలో వాళ్ళకి జన్మ వచ్చేసినట్టుగా లెక్క వేసుకోవచ్చు మనం. కాబట్టి అంటే అడ్వాన్స్ పార్టీ అంటారనమాట వాళ్ళని. అంటే సత్యుగం మొదట అయితే ఒకటే, కానీ వీళ్ళని పెంచినంత కాలం వీళ్ళు కూడా అన్నీ పొందుతారు కదా. సత్యుగంలో దేవతల్ని 35 సంవత్సరాలు పెంచాలి కదా. పెంచాలి అంటే మరి ఆ సుఖము వైభవము అన్నీ సత్యుగి దేవతలు పొందుతారు. దానికి కావాల్సినటువంటివన్నీ వీళ్ళు కూడా పొందుతారు కదా. కాబట్టి దాదాపుగా స్వర్గంలోకి వెళ్ళినట్లే కదా. ఈ 50 ఏళ్ళు అలా ఉంటుంది అనమాట. అంటే బాబా వచ్చింది 1936లో అన్నట్లయితే, 36-37 అన్నట్లయితే, ఆ తర్వాత పురుషార్థం చేసుకొని వెళ్ళినటువంటి వాళ్ళ 70 ఏళ్ళనివ్వండి, 80 ఏళ్ళనివ్వండి, 90లో 2000 ఎప్పుడైనా వెళ్ళనివ్వండి, ఇంకా ఈ కొంచెం సంవత్సరాలు ఏవైతే ఉంటాయో ఇది అడ్వాన్స్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి సంగమ యుగంలోనే అడ్వాన్స్ పార్టీ వాళ్ళకి సంబంధించిన టైం అన్నమాట. ఇది లోపల సత్యుగం కూడా మనకి తయారు కావడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే చూడండి, సత్యుగము అంటే మనకి ఎన్ని జన్మలు ఉంటాయి? 8 జన్మలు ఉంటాయి. ఆయుష్ ఎంత ఉంటుంది?
150. 150 ఇంటూ 8 ఎంత? 1200. సత్యుగం ఆయుష్ ఎంత? ఇంకెన్ని సంవత్సరాలు మిగిలినాయి? ఆ సమయం అంతా ఏమైంది? వేళ లెక్క అనమాట అది. మరి ఆ లెక్క కరెక్ట్గానే ఉండాలి కదా. ఇప్పుడు నారాయణుడు పుట్టినప్పటి నుండి అదే ఆ లెక్క కరెక్ట్ ఉన్నప్పుడే వీళ్ళు కూడా 150 సంవత్సరాలు జీవించాలి సత్యుగంలో. మొదటి జన్మ, రెండో జన్మ, మూడో జన్మ, ఇట్లా వీళ్ళది కూడా కొంత సమయం అనేది ఉంటుంది. ఆ సమయంలో పరమాత్ముడు ఉండరు. సత్యుగం దేవతలు పుట్టిన దగ్గర నుండి, అంటే దేవతలు పుట్టారు అనడానికి రుజువేంటి? మొదటి కృష్ణుడు పుడతారు కదా, ఆయన తర్వాత ఎవరైనా పుట్టాలి, ఇంకా ముందు ఎవరు పుట్టరు. సరే, మొదటి కృష్ణుడు పుట్టారు, దాసదాసీలు ఆల్రెడీ ఇక్కడ వాళ్ళే తయారవుతారనమాట. అది కూడా జ్ఞానం తీసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళే తయారవుతూ ఉంటారు. తర్వాత వెళ్ళాలి, పెద్దోళ్ళైన తర్వాత వెళ్ళాల్సిందే. అంతే అంతే అన్నమాట. అట్లా వీళ్ళు ఇంకా అప్పటికి ఇంకా కృష్ణుడు వచ్చేసారు అంటే ఏమీ ఉండదు. అపవిత్రత అనేది ప్రపంచంలో లేకుండా సమాప్తం అయిన తర్వాతే కృష్ణుడు అడుగు పెడతాడు, లేకపోతే కృష్ణుడు అడుగు పెట్టడు. బాబా ఎన్నోసార్లు చెప్పారు కదా, అపవిత్ర ప్రపంచంలో దేవతలు అడుగు పెట్టరు. దేవతలు అడుగు పెట్టరంటే ఇంకా కృష్ణుడు అడుగు పెడతాడేంటి? పెట్టాడు కదా. అంటే ఏంటి? దాదాపుగా అపవిత్రత యొక్క ప్రపంచము, అసలు అపవిత్రత లక్షణాలన్నీ సమూలంగా పోవాలి. అంటే 90% వరకు పోవాలన్నమాట. పోయిన తర్వాత ఇంకా ఒక 10% అట్లా అక్కడక్కడ ఉన్నప్పటికీ కూడా జన్మనిచ్చేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారనమాట. అటు ఇటేమో ఈయన పెరుగుతూ ఉంటారు. అప్పుడు ఇంకా పరంధామం యొక్క ఎమర్జీ, జ్ఞానం యొక్క విషయాలు ఇవేమి కూడా గుర్తుండవు అనమాట. ఇదంతా తయారవుతారు కదా తప్పనిసరి. तो जैसे भी पसंद आज बाप दादा दिल वालों के लिस्ट देख रहे हैं. ఇవాళ ఎవరి లిస్ట్ చూస్తున్నారు? దిల్ వాలా పిల్లల లిస్ట్ అనేది చూస్తున్నారు. 2 మాలలు ఉన్నాయి. అడ్వాన్స్ పార్టీ ఎమర్జ్ అయ్యి ఉందంట. ఈరోజు అందరు అడ్వాన్స్ పార్టీ వాళ్ళు వచ్చేసారంట. అంటే ఫస్ట్ పురుషార్థం పూర్తి చేసేసుకొని బాబా అందరినీ తొందర పెట్టేశారు కదా, రేపే వినాశనం అయిపోతే తొందర కావండి అని. మరి తొందరగా చేసేసారు కదా అప్పట్లో పిల్లలు. అంటే 86కే తొందరగా పురుషార్థం ముగించేసుకున్న పిల్లలు ఉన్నారు. అసలు మనం అప్పటికి ఇంకా జ్ఞానంలోకి కూడా రాలా, కానీ వాళ్ళు పురుషార్థం అయిపోను కూడా అయిపోయి మళ్ళీ వతనంలోకి వెళ్ళి బాబాని ఏం చేస్తున్నారంట, ఇంకా ఎప్పుడు తయారవుతారు పిల్లలు, ఇంకా ఎప్పుడు తయారవుతారా అని అడుగుతున్నారు అనమాట. కాబట్టి బాబాని ఈరోజు ఏం చేస్తున్నారు, వతనంలో ఈ పిల్లలందరూ ఇమర్జ్ అయ్యి బాబాతో మీటింగ్ పెట్టారంట. తో ముఖ్య రూహ్రియాన్ క్యా హోగి, ఏం మాట్లాడుంటారు మరి వాళ్ళు? आप सभी ने भी विशेष आत्माओं को इमर्ज किया ना. वतन में भी रूह रिहान चल रही थी कि समय और संपूर्णता दोनों में कितना अंतर रह गया है. బాబా మరి వతనంలో రూహ్ రిహాన్ నడుస్తున్నది, సమయమేమో కొంచెం ఉంది. సంపూర్ణతకి చేరాల్సినటువంటి స్థాయి, అంటే సంపూర్ణతకి ఎంతసేపట్లో చేరుతారంటే ఇంకా బోల్డ్ అంత మిగిలి ఉంది. పురుషార్థమేమో బోల్డ్ అంత ఉంది, టైం ఏమో కొద్దిగా ఉందంట. అడుగుతున్నారంట మరి వాళ్ళు, టైం ఏమో కొద్దిగా ఉంది, వీళ్ళు చేయాల్సిన పురుషార్థమేమో బోల్డ్ అంతా ఉంది, ఏంటి ఇంత తేడా ఉందేంటి అని అడుగుతున్నారంట. మరి వాళ్ళని తొందర చేయించేస్తారు కదా బాబా, మరి వీళ్ళని తొందర పెట్టట్లేదేంటి అని వాళ్ళు అడుగుతున్నారు కావచ్చు. వీళ్ళు చదవాల్సిన సిలబస్ ఏమో బోల్డ్ ఉంది, ఎగ్జామ్స్ ఏమో వచ్చేస్తున్నాయి, వీళ్ళు ఇంకా ఏంటి తయారవ్వలేదని అడగాలి కదా మరి బాబా అని. నంబర్ కితనే తయారు హుయే, నంబర్ తయారు హుయే అభి హోనే హే. గడ్డి రెండింటికి ఎంతో తేడా ఉంది. ఎన్ని నెంబర్లు తయారైనాయి?
అయిపోయినాయా, ఇంకా అవ్వాలా? नंबर वार सब स्टेज पर आ रहे हैं। एडवांस पार्टी पूछ रही थी अभी हम तो एडवांस का कार्य कर रहे हैं, लेकिन हमारे साथी हमारे कार्य में विशेष क्या सहयोग दे रहे हैं। ఎవరెవరు ఇలా నంబర్లు ఫస్ట్ నుండి వస్తారు అనేటువంటి మాల తయారు చేస్తున్నారు, మాకెవరు సహయోగం ఇస్తారు అని అడ్వాన్స్ పార్టీ వాళ్ళు చూస్తున్నారు। वह भी माला बना रहे, कौन सी माला कहाँ कहाँ किस किस का नई जन्म के आरंभ करने का जन्म होगा। కొత్త ప్రపంచము ఆరంభించడానికి ఎవరెవరి యొక్క జన్మ జరుగుతుంది। वह निश्चय हो रहा है उन्हों को भी अपने कार्य में विशेष सहयोग सूक्ष्म शक्तिशाली मनसा भी चाहिए। మరి వారికి విశేషమైన కార్యంలో విశేషమైన సహయోగము సూక్ష్మ శక్తిశాలి మనస్సు ఇది కూడా కావాలి। जो शक्तिशाली स्थापना के निमित्त बनने वाली आत्माएं वह स्वयं बल पावन है, लेकिन वायुमंडल व्यक्तियों का प्रकृति का तमोगुणी है। శక్తిశాలి స్థాపనకు నిమిత్తంగా అయ్యేటువంటి ఆత్మలు వాళ్ళు పావనంగా కూడా ఉన్నారు, కానీ వాయుమండలం కానీ వ్యక్తులు కానీ ప్రకృతి కానీ తమోగుణిగా ఉన్నది। వాళ్ళు పావనంగా ఉన్నారు, కానీ వీళ్ళు ఈ ప్రపంచం తమోగుణిగా ఉంది। అతి తమోగుణి కే బీచ్ అల్ప సతోగుణి ఆత్మయే కమల పుష్ప సమాన హై। ప్రపంచం ఎంత తమోగుణి, చాలా అతి తమోగుణి, తమో కోణంలో కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది। మరి వాళ్ళు కమల పుష్పం లాంటి ఆత్మలు ఎంతమంది? కొద్ది మంది ఉన్నారంట। కాబట్టి అతి తమోగుణి సమయంలో కమల పుష్పం లాంటి ఈ యొక్క ఆత్మలు కొద్ది మంది ఉన్నప్పటికీ కూడా చాలా బాగున్నారు, కమల పుష్పం లాగా ఉన్నారు। इसलिए आज रूह रिहान करते आपके अति स्नेही श्रेष्ठ आत्माएं मुस्कुराते हुए बोल रही थी कि क्या हमारे साथियों को इतनी बड़ी सेवा की स्मृति है और सेंटर में ही बिजी हो गए हैं, वह जोन में बिजी हो गए हैं। వాళ్ళు అందుకనే చిరునవ్వుతో అడుగుతున్నారంట, మా స్నేహి శ్రేష్ఠ ఆత్మలు ఎవరైతే ఉన్నారో, మరి మా సాథీలు ఎవరైతే ఉన్నారో అందరికీ ఇంత పెద్ద సేవ బాధ్యత సత్యుగ స్థాపన చేయాలని కొంచెం ఏమన్నా బాధ్యత ఉందా, లేదా ఎవరి సెంటర్లో వాళ్ళే బిజీ, ఎవరి యజ్ఞంలో వాళ్ళే బిజీ, ఎవరి దాంట్లో వాళ్ళే బిజీ అనుకుంటున్నారా అని అడిగారంట। సూక్ష్మలోకంలో వచనం అంటే పరంధామం అనుకున్నారా? పరంధామంలో ఏ మీటింగ్లు ఉండవు, అప్పుడప్పుడు బాబా ఏమని జన్మ తీసుకునే ఉంటారు, వాళ్ళు ఏ నిద్రపోవడం ఏదో చేస్తూ ఉంటారు, బాబా ఎప్పుడూ పెడతానే ఉంటారు, బాబా ఎప్పుడు పిలిపిస్తారు। సంపూర్ణంగా అయిపోయిన వాళ్ళు కదా వాళ్ళు, వాళ్ళని సాక్షాత్కారాలు ఇవ్వడానికి కానీ ఎక్కడికైనా తీసుకొని వెళ్ళడానికి కానీ అంతే చెప్తున్నారేనండి, ఎక్కడున్నారో చెప్తున్నారేనండి। మళ్ళీ ఇలాంటి డౌట్లు కూడా రాకుండా 86లోనే చెప్పేశారు బాబా। కాబట్టి इतना सारा प्रकृति परिवर्तन का कार्य तमोगुणी संस्कार वाली इतनी आत्माओं का विनाश किसी भी विधि से होगा, लेकिन अचानक के मृत्यु, अकाले मृत्यु, समूह रूप में मृत्यु, उन आत्माओं के वाइब्रेशन कितने तमोगुणी होंगे उसके परिवर्तन करना और स्वयं को भी ऐसे खूने नाहक वायुमंडल वाइब्रेशन से सेफ रखना, उन आत्माओं को सहयोग देना, क्या इस विशाल कार्य के लिए తయారు कर रहे हो। కాబట్టి ఇంత మొత్తం ప్రకృతిని పరివర్తన చేసేటువంటి కార్యము, తమోగుణి సంస్కారాలు ఉన్నటువంటి ఇంతమంది ఆత్మలు ఎవరైతే ఉన్నారో వీరందరూ వినాశనమై ఏదో ఒక విధి తయారవుతుంది అందరు వినాశనం కోసం, కానీ హఠాత్తుగా వాళ్ళు మృత్యువు పాలవుతారు। వాళ్ళు ఊహించరు మేము చనిపోతాము అని, కానీ చనిపోవలసిందే కదా, అకాల మృత్యువు। అది కూడా కొద్దిమంది, ఒకరో ఇద్దరో కాదు, ఎంతమంది సమూహాలే చనిపోతారు। ఆ ఆత్మల యొక్క వైబ్రేషన్స్ కూడా ఎంతో తమో ప్రధానంగా ఉంటాయి।
వారి దాన్ని పరివర్తన చేయడం కూడా పిల్లల బాధ్యత. స్వయానికి ఇలాంటి రక్తపు నదుల ఆటలు చూడాల్సి వస్తుంది. వాటి నుండి తమని తాము రక్షించుకోవలసి వస్తుంది. కాబట్టి ఆ ఆత్మలకు కూడా సహయోగం ఇవ్వాలి, తమని తాము కూడా రక్షించుకోవాలి. ఇంత పెద్ద విశాలమైనటువంటి కార్యం యొక్క బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఉన్న వాళ్ళ మీదే ఉన్నది. వెళ్ళిపోయిన వాళ్ళ మీద లేదు కదా, అయిపోయింది కదా. వాళ్ళకి వేరే బాధ్యత ఇచ్చారు బాబా, ఇప్పుడు ఉన్న వాళ్ళకి వేరే బాధ్యత. సిర్ఫ్ కోయి ఆయా సమझाया खाया इसी में समय नहीं जा रहा है. ఎవరో ఒకళ్ళకి చెప్పాము, తిన్నాం, తాగాం, పడుకున్నాం, అయిపోయింది, టైం అయిపోయింది. దేనికి? తిన్నాం, తాగాం, పడుకున్నాం, ఎవరో ఒకళ్ళకి చెప్పాం, అయిపోయింది, టైం అయిపోయింది. ఇలా మరి పెద్ద కార్యం ఎప్పుడు చేస్తారు? దీనికి టైం అయిపోతే అంత పెద్ద విశాలమైన కార్యం మనసా శక్తిశాలిగా మనల్ని మనం రక్షించుకోవాలంటే మన మనస ఎలా ఉండాలి? చాలా శక్తిశాలిగా, మన స్థితి కూడా చాలా శక్తిశాలిగా ఉండాలి. అట్లాగే ఇతరులకు కూడా సహయోగం ఇచ్చేటువంటి పవర్ కూడా సంపాదించాలి. కాబట్టి మరి వీటిల్లో మునుగున్నారా అని అడుగుతున్నారంట. సమయ నహీ జా రహా హై వహ పూచ్ రహే థే. వాళ్ళు అడుగుతున్నారు బాబా. అది బాబా అడగట్లే. బాబా అడిగే కూడా మనం ఇంకా ఇచ్చేస్తున్నామని ఇక వాళ్ళు అడిగేది కూడా మనకి చెప్తున్నారనమాట. వాళ్ళు అడుగుతున్నారు మిమ్మల్ని అంటున్నారనమాట. బాబ్దాదా సందేశం చెప్తున్నా నేను ఈరోజు, అంతే. వాళ్ళు చెప్పమన్నది చెప్తున్నా అంటున్నాను. ఇట్నా బేహద్ కా కార్య కర్నేకే నిమిత్త కౌన్ హే. ఇంత పెద్ద బేహద్ కార్యం చేయడానికి మరి ఎవరు నిమిత్తమయ్యారు? పిల్లలే కదా. జబ్ ఆది మే నిమిత్త బనే హో तो अंत में भी परिवर्तन के बेहद कार्य में निमित्त बनना है ना. కొంతమంది పిల్లలు ఆది కార్యానికి నిర్భయంగా, శక్తిశాలిగా, నిశ్చయ బుద్ధిగా, ధైర్యంతో ఎన్ని చేశారు వాళ్ళు. మనం చదువుతుంటేనే అసలు ఇట్లా చేశారా అనిపిస్తుంది. బాబా అన్నారు, సరే వాళ్ళ ఆది కార్యం అనేది మొదలు పెట్టడానికి వాళ్ళు అంత శ్రమ పడ్డారు, అంత సేవ చేశారు, అన్ని రకాల భాగ్యం తయారు చేసుకున్నారు. మరి పిల్లలు అంతిమ సమయం యొక్క పాత్ర మీకు దొరికింది. మరి అంతిమ సమయంలో కూడా ఇంత ఉంటుంది కదా మళ్ళీ. కాబట్టి మళ్ళీ ఇంత భాగ్యం తయారు చేసుకోవడానికి నిమిత్తంగా అయినటువంటి పిల్లలు ఇప్పుడున్నటువంటి పిల్లలు అన్నమాట. వాళ్ళ సేవ వాళ్ళది, వీళ్ళ సేవ వీళ్ళదన్నమాట. కాబట్టి ఏది తక్కువ కాదనమాట. तो वैसे भी कहावत है जिसने अंत किया उसने सब कुछ किया. బాబా అంటున్నారు, చూడండి వారు ఉన్నతమైన కార్యానికి ఆదిలో నిమిత్తంగా అయ్యారు, మీరు అంతిమంలో నిమిత్తంగా అయ్యారు అంటున్నారు. చూడండి, ఎవరైనా అంతా పని అయిపోయాక ఒక చెయ్యేస్తే వీళ్ళు చేశారన్నట్టే ఉంటుందంట. అంటే పని అంతా ఎవరైనా చేయొచ్చు, లాస్ట్లో వచ్చి ఇట్లా అనొచ్చు. అప్పుడు ఎవరు చేసినట్టు ఉంటుంది? ఆ లాస్ట్ వాళ్ళు చేసినట్టే ఉంటుంది అన్నమాట. అట్లా బాబా అంటున్నారు, లాస్ట్ చెయ్యి మీది కాబట్టి మరి మీరు చేసినట్టే ఉంటుంది మొత్తం కార్యం అంతా కూడా అంటున్నారు. గర్భ महल भी तैयार करने हैं तब तो नई रचना का योग बल का आरंभ होगा ना. బాబా అంటున్నారు, వాళ్ళ కార్యము గర్భ महल తయారు చేయడము, దేవతలందరి యొక్క సమూహము, ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళ కార్యము వాళ్ళది అంటున్నారు. योग बल के लिए मनसा शक्ति की आवश्यकता है. अपनी सेफ्टी के लिए भी मनसा शक्ति साधन बनेगी. యోగ బలం నిండాలి అంటే మనస్సు శక్తిశాలిగా ఉండాలి. అట్లాగే మిమ్మల్ని మీరు రక్షించుకోవాలన్నా మనస్సు చాలా శక్తిశాలిగా ఉండాలి అంటున్నారు. మనసా శక్తినే అన్నిటికీ సాధనం. मनसा शक्ति द्वारा ही स्वयं की अंत सुहानी बनाने के निमित्त बन सकेंगे. ఈ మనసా శక్తి ద్వారానే తమ అంతిమ సమయము చాలా సుందరంగా చేసుకోవడానికి నిమిత్తంగా అవుతారు అని. नहीं तो साकार सहयोग समय पर सत्मस्तंश प्रमाण ना भी प्राप्त हो सकता है. లేకపోతే సాకార సహయోగము సమయానుసారంగా, పరిస్థితుల అనుసారంగా మరి లభించదు కదా. ఉన్ సమయ మనసా శక్తి అర్థాత్ శ్రేష్ఠ సంకల్ప శక్తి
एक के साथ लाइन क्लियर नहीं होगी तो अपनी कमजोर या पश्चाताप के रूप में भूतों के मिसाल अनुभव होगी, क्योंकि कमजोर स्मृति में आने से भय भूत की तरफ अनुभव होगा. బాబా అంటున్నారు, ఇప్పుడు మనసాశక్తి మీరు పెంచుకోకపోతే అంతిమంలో మీకు బాబా సహయోగం అవసరమవుతుంది. అవసరమవుద్దా అవదా? అవుతుంది. అప్పుడు సహయోగం లభించట్లేదు, మనసాశక్తి లేదు. అప్పుడు ఏమవుతుంది? అయ్యో నేను ఇలా చేయడం వల్లే నాకు దొరకట్లా. అప్పుడు ఏమవుతుంది? రకరకాలటువంటి పరిస్థితుల ప్రమాణంగా, రకరకాల విషయాల ప్రమాణంగా వాళ్ళు చేసిన తప్పులన్నీ భూతాలు పట్టుకున్నట్టు పీడిస్తూ ఉంటాయంట. బాబా అంటున్నారు, ఇంకా భూతాలు పట్టుకొని పీడించినట్లు వాళ్ళు చేసిన తప్పులే భూతాలైనాయి. ఇంకెవరు రక్షిస్తారు? మామూలు భూతాలు కూడా కాదంట. ఏంటివి? వాళ్ళు చేసిన తప్పులే భూతాల్లాగా వెంటాడుతూ ఉంటాయంట. ఇంకేం యోగం చేస్తారు? నేను ఈ తప్పు చేశాను, నేను ఈ తప్పు చేశాను, నేను ఈ తప్పు చేశా, అందుకే నాకు బాబా సహాయం దొరకట్లేదు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి श्रेष्ठ संकल्प शक्ति एक के साथ लाइन क्लियर नहीं होगी तो अपनी कमजोरियां पश्चाताप के रूप में हो. శ్రేష్ఠ సంకల్పాల శక్తి జమా లేకపోయినా, ఒక్క బాబాతో లైన్ క్లియర్గా లేకపోయినా, తమ బలహీనతలు పొరపాట్లు ఉంచుకున్నా అవన్నీ కూడా పశ్చాత్తాపం చెందే రూపంలో భూతాల్లాగా తయారవుతాయి. क्योंकि कमजोरी स्मृति में आने से भूत भूत की तरफ अनुभव होगा. బాబా అంటున్నారు, బలహీనత అనేది గుర్తొస్తే భూతకాలము అంటే ఇంత ముందు కాలంలో చేసినటువంటి విషయాలు భూతాల్లాగా పట్టుకుంటాయి. అంటే భూతకాలమే భూతంలాగా పట్టుకుంటుందంట. ఎవరికి? పొరపాట్లు బలహీనతలు ఉన్నటువంటి వాళ్ళకి. ఇంకా బలహీనతలు ఉండిపోయినాయి అనుకోండి, అవి కూడా భూతాల్లాగా పట్టుకుంటాయి. అట్లాగే ఇంకా పొరపాట్లు చేశారనుకోండి, అవి కూడా పట్టుకుంటాయి అన్నమాట. అందుకనే బాబా ఏమంటారు, పిల్లలు పొరపాట్లు చేయొద్దు, పశ్చాత్తాపడే విధమైన కర్మలు చేయొద్దు. రోజు రోజు చెప్తారు కదా మురళీల్లో బాబా, పశ్చాత్తాపం పొందే విధమైన కర్మలు చేయొద్దు అంటారనమాట. తో అభి వాళ్ళకి ऐसे भी चला लेते हो. బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు చేసే తప్పని ఎవరైనా చెప్తే, లేకపోతే నిమిత్తమైన ఆత్మలు చెప్తే, నేను చేసేది తప్పేం కాదు అని నడిపించేసుకుంటారంట ఏదో ఒకటి చెప్పి. బాబా అంటారు, అంతిమంలో ఎలా నడిపించుకుంటారు అంటున్నారు. అంటే ఆ భూతాలు వచ్చి పట్టుకున్నాయి అనుకోండి, అప్పుడు ఎలా నడిపించుకుంటారు తప్పు కాదని అంటున్నారు. అంతమే భయ అనుభవం హోగా. బాబా అంటున్నారు, వాళ్ళ యొక్క కర్మలు వాళ్ళ భూతకాలమే వాళ్ళకి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇంకా విపరీతంగా భయపడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పటి నుండే బేహద్ సేవ కొరకు, మీ రక్షణ కొరకు మీ మనసా శక్తిని అలాగే నిర్భయతా శక్తిని జమ చేసుకోండి. తబహి అంత సుహాన और బేహద్ కే కార్యమే సహయోగి. అప్పుడు ఏమవుతుంది? సుందరమైన అంతిమ సమయము, అలాగే బేహద్ భగవంతుని కార్యానికి మీరు సహయోగం ఇచ్చేవారిగా, ఆది పిల్లలు ఎలా సహయోగం ఇచ్చారో అంతిమంలో కూడా అలా పిల్లలు సహయోగం ఇచ్చేవారిగా ఇంత పెద్ద కార్యానికి నిమిత్తంగా అవుతారు అంటున్నారు. అప్పుడు బేహద్ విశ్వరాజ్యాధికారిగా అవుతారు. అభి ఆప్కే సాథీ ఆప్కే सहयोग की इंतज़ार कर रहे हैं. कार्य चाहे अलग अलग है लेकिन परिवर्तन के निमित्त दोनों ही है. ఇప్పుడు అడ్వాన్స్ పార్టీలో వెళ్ళిన మీ సాథీలు మీ సహయోగం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ పని వేరు, మీ పని వేరు, కానీ ఇద్దరు లక్ష్యము పరివర్తన చేయడము, అంటే కలియుగాన్ని సత్యుగంగా మార్చడము. ఇదే పని. వాళ్ళు చేసేది ఒకటి, మనం చేసేది ఒకటైనా ఇద్దరు లక్ష్యం ఒకటే, సృష్టిని పరివర్తన చేయడం. తో అప్ని రిజల్ట్ సునా రహే థే. కాబట్టి వాళ్ళు తమ యొక్క రిజల్ట్ అనేది వినిపిస్తున్నారు అంటున్నారు. एडवांस पार्टी वाले कोई स्वयं श्रेष्ठ आत्मा का आह्वान करने के लिए तैयार हुए हैं और हो रहे हैं, कोई तैयार कराने में लगे हुए हैं. అడ్వాన్స్ పార్టీ పిల్లలు కొందరు స్వయం శ్రేష్ఠ ఆత్మల్ని ఆహ్వానించడం కోసం తయారుగా ఉన్నారు మరియు అవుతున్నారు. कोई तैयार कराने में लगे हुए हैं, కొందరు తయారీ చేయించడంలో నిమగ్నమయ్యారు. उन्होंने सेवा का साधन है मित्रता और समीपता के संबंध, जिसे इमर्ज रूप में ज्ञान चर्चा नहीं करते
लेकिन ज्ञानी तो आत्मा के संस्कार होने के कारण एक दो के श्रेष्ठ संस्कार, श्रेष्ठ वाइब्रेशन और सदा होली हैप्पी चेहरा एक दो को प्रेरणा देने का कार्य कर रहा है। కాబట్టి వారందరూ జన్మ తీసుకొని దాదాపుగా అలా నిమిత్తమైన ఆత్మలందరూ కూడా ఒక్కొక్క దగ్గరగా ఉన్నారంట. వారు చర్చించుకుంటారంట, జ్ఞాన చర్చ చేసుకోరు, కానీ వాళ్ళ సంస్కారాలన్నీ దైవీ సంస్కారాల్లాగా ఉంటాయి కాబట్టి వారందరిలో కూడా ఇలాంటి వైబ్రేషన్సే ఉంటాయి కాబట్టి హోలీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే వాళ్ళకి ప్రేరణ కలుగుతూ ఉంటుంది, పవిత్రత యొక్క ఫీలింగ్ వస్తూ ఉంటుంది, వీళ్ళు స్పెషల్ ఆత్మలని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. తో చాహే అలగ్ అలగ్ పరివారమే హే, ఒకే పరివారంలో పుట్టారు వాళ్ళేమి, వేరే వేరే ఫ్యామిలీస్లోనే పుడతారు, కానీ స్పెషల్గా అనిపిస్తారు. ఒకళ్ళకొకళ్ళు ఎలా అనిపిస్తారంటే చాలా స్పెషల్గా, వాళ్ళ ముఖం చూసినా వాళ్ళతో మాట్లాడినా వీళ్ళు మాలాంటి వాళ్ళే అని అనిపిస్తూ ఉంటారనమాట. కాబట్టి लेकिन किसी न किसी संबंध व मित्रता के आधार पर एक दो के संपर्क में आने से आत्मा नॉलेजफुल होने के कारण यह अनुभूति होती रहती है कि अपने है व समीप है. అయితే ఫ్రెండ్షిప్ అన్న ఉంటుంది అడ్వాన్స్ పార్టీ వాళ్ళ మధ్యలో, లేకపోతే లౌకిక సంబంధమైనా ఉంటుంది. అట్లా లౌకిక సంబంధం కావచ్చు, ఏదైనా ఫంక్షన్ జరగవచ్చు, వెళ్ళచ్చు, లేకపోతే ఏదైనా వాళ్ళందరూ కలిసి కూర్చోవచ్చు, లేకపోతే ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు నచ్చుతూ ఉంటారు, దేవతా ధర్మాన్ని వాళ్ళే కాబట్టి అట్లా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో వీళ్ళే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా కలిసి ఉన్నారు వాళ్ళందరూ కూడా అని బాబా అంటున్నారు. ఏదో ఒక రకమైన సంబంధం, మిత్రత ఆధారం పైన ఒకరి సంపర్కంలో వస్తున్నారు. వాళ్ళందరూ ఎలాగూ నాలెడ్జ్ఫుల్ ఆత్మలే. ఇలా వాళ్ళు తెలివైన వాళ్ళే, వీళ్ళు తెలివైనటువంటి వారే కాబట్టి ఒకరికొకరు దగ్గరగా వస్తూ ఉంటారు. వీళ్ళు మా వాళ్ళే అనిపిస్తూ ఉంటుంది, ఒకరికొకరికి అలాంటి ఫీలింగ్ అనేటువంటిది వస్తూ ఉంటుంది అంటున్నారు. ఇలా వీళ్ళు బీకేలు అని గుర్తుపట్టరు, కానీ వీళ్ళు మా వాళ్ళు అని గుర్తుపడతారు అంటున్నారు. तो अभी समय समीप आ रहा, इसलिए एडवांस पार्टी का कार्य तीव्र गति से चल रहा है. కానీ ఇప్పుడు సమయం అనేది దగ్గరకు వస్తున్నది కాబట్టి వాళ్ళ పని వాళ్ళు ఫాస్ట్గా చేసుకుంటున్నారు. ఈసీ లేన్ దేన్ వతన్ మే హో రహీ థీ, ఇలాంటి ఇచ్చిపుచ్చుకుంటున్నారు ప్రతి ఒక్క విషయం కూడా. విశేష జగదంబ సభీ బచ్చోं के प्रति दो मधुर बोल रही थी. दो बोल में सभी को स्मृति दिलाई, सफलता का आधार सदा सहन शक्ति और समाने की शक्ति. విశేషంగా మా అమ్మ ఏం చెప్పారంట, అందరూ కలిసారు, మీటింగ్ పెట్టుకున్నారు, చెప్తున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా. మరి అడ్వాన్స్ పార్టీలో వెళ్ళిన వాళ్ళ గ్రూప్లో ఫస్ట్ ఎవరున్నారు? మా అమ్మ ఉన్నారు. కాబట్టి మా అమ్మ 2 మాటలు చెప్పారంట. ఏమని? సఫలతకు ఆధారము సదా సహన శక్తిని కలిగి ఉండండి, మళ్ళీ అన్నిటినీ కూడా ఇముడ్చుకునేటువంటి శక్తిని కలిగి ఉండండి. ఈ 2 శక్తులతోనూ సఫలత లభిస్తుంది. ఏం శక్తులు? సహన శక్తి, ఇముడ్చుకునేటువంటి శక్తి. ఈ రెండింటితో సఫలత లభిస్తుంది అని చెప్పారంట. కాబట్టి 2 మాటలే చెప్తారు కదా, మా అమ్మ చాలా స్వీట్గా చెప్తారు కదా, 2 మాటలే చెప్తారు కదా అంటున్నారు. तो इन विशेषताओं से सफलता सहज और श्रेष्ठ अनुभव हो, సహజంగాను శ్రేష్టంగాను సఫలత లభిస్తుంది. औरों का भी सुनाए कि आज चिट-चाट का दिन है, विशेष मिलन मना रहे, तो अपने अनुभव का वर्णन कर रहे थे. సరే ఇంకెవరిది చెప్పమంటారు అంటున్నారు. ఇంకెవరిదైనా చెప్పమంటారా అని అడిగారు అనమాట, సభలో అడిగారు అనమాట అందరినీ. ఇంకెవరిది చెప్పమంటారు చెప్పండి. మీరు ప్రకాశవాణి దాదిని అడుగుతున్నారు. అప్పుడు ఉన్నారుగా, ప్రకాశవాణి దాది ఉన్నారుగా, 2008లోనో 2006లోనో శరీరం ఉందా, ఇది 86 సంగతి. ఇంకెవరికి చెప్పమంటారు అని అడిగారు అనమాట. ఇప్పుడు మనం అడుగుదామన్నా కుదరదులేండి, వాళ్ళు అడిగేశారుగా. అయితే సరే విశ్వకిషోర్ దాదా గురించి చెప్పండి, విశ్వకిషోర్ దాదా ఏమన్నారు అని అడిగారు అనమాట. సభలోంచి దాది వాళ్ళు అడిగారు అనమాట. वह कैसे भी कम बोलता, लेकिन जो बोलता है वह शक्तिशाली बोलता है,
उसका भी एक ही बोल में सारा अनुभव रहा कि किसी भी कार्य में सफलता का आधार निश्चय अटल और नशा संपन्न కాబట్టి ఇట్లా సఫలత మామూలుగా విశ్వకిషోర్ దాదా ఎప్పుడుకో కానీ ఒక మాట మాట్లాడరంట, చాలా తక్కువ మాట్లాడతారంట, అసలు మాట్లాడడమే చాలా తక్కువ మాట్లాడతారంట, కానీ శక్తిశాలిగానే మాట్లాడతారంట. మామూలు మాటలు కానీ అట్లా అసలు మాట్లాడరంట. కాబట్టి వారి యొక్క ఒకటే విషయం మొత్తం అనుభవం చేయించే విధంగా వారు చెప్పారు. నిశ్చయ్ అటల్ ఔర్ నషా సంపన్న. నిశ్చయము అటలంగా ఉండాలి, నష ఫుల్గా ఉండాలి, అప్పుడు సఫలత లభిస్తుంది. ఇవన్నీ మనం సంపూర్ణంగా అవడానికి వాళ్ళు స్లోగన్స్ చెప్తున్నారన్నమాట. టైం ఏమో తక్కువ ఉంది, చేయాల్సిన పురుషార్థం ఏమో ఎక్కువ ఉంది. ఆ తక్కువ టైంలో ఎక్కువ చేయాలంటే ఏం చేయాలి అని అడిగితే మా అమ్మ ఏం చెప్పారు, సహన శక్తి, ముడుచుకునే శక్తి బాగా ఉంటే తొందరగా పురుషార్థం చేసి అప్పుడు సఫలత అనేది పొందుతారు. ఇక్కడ సఫలత అంటే ఏంటి, సంపూర్ణ స్థితిని పొందడం అనే అర్థం అన్నమాట. విశ్వకిషోర్ దాదా ఏం చెప్పారు, నిశ్చయం అటలంగా కదలకుండా ఉండాలన్నమాట. అలాగే నష ఫుల్గా ఉండాలి, పూర్తిగా ఉండాలన్నమాట, సంపన్నంగా ఉండాలన్నమాట. अगर निश्चय अटल तो नशा स्वतः औरों को भी अनुभव होता है, इसलिए निश्चय और नशा सफलता का आधार रहा. మీకు నిశ్చయం అనేది ఉండి మీకే నష ఉన్నప్పుడు ఇతరులకు కూడా అది తప్పకుండా అనుభవము అవుతుంది. కాబట్టి దీని ఆధారంతో ముందుకు వెళ్తారు, సఫలత లభిస్తుంది. जैसे साकार बाप को सदा निश्चय और नशा रहा कि मैं भविष्य में विश्व महाराजन बना कि बना, ऐसे विश्व किशोर को भी यह नशा रहा, मैं पहले विश्व महाराजन का पहला प्रिंस हूँ. यह नशा वर्तमान और भविष्य का अटल रहा. ఈరోజు మురళీలో బాబా విశ్వకిషోర్ దాదా గురించి చెప్తున్నారనమాట. బ్రహ్మ బాబాకి ఒక నష ఉండేది, నేను సత్యుగం మొదటి రాజకుమారుణ్ణి. ఇదే ఫిక్స్డ్గా చేసేసుకున్నారు బ్రహ్మ బాబా. ఇక అదే నషలో ఉండేవాళ్ళు బాబా, నేను మొదటి కృష్ణుణ్ణి అని. అట్లాగే విశ్వకిషోర్ దాదాకు కూడా ఒక నష ఉండేదంట, నేను మొదటి నారాయణుడికి మొదటి కొడుకుని అని చెప్పి. అంటే ఎవరు, రెండో నారాయణుడే కదా. కాబట్టి బాబా అన్నారు, సంగమ యుగంలోనూ అదే నష, సత్యుగంలోనూ అది ఫిక్స్ అయిపోయింది అంటున్నారు. అంటే ఎవరు ఇప్పుడు రెండో నారాయణుడు ఫిక్స్ చేసేసుకున్నారు కదా. ఆయన పురుషార్థం కూడా అలాగే చేశారు, బాబా కూడా అదే చెప్పారు. మొదటి నారాయణుడి యొక్క మొదటి సంతానం అంటే ఎవరు, రెండో కృష్ణుడు. ఇప్పుడు ఎవరవుతారు, అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది అనమాట. అటలంగా ఇక్కడ అటలమైన నిశ్చయము, అక్కడ అటలమైన పదవి, ఇంకెవరు కదిలించలేరు. కాబట్టి రెండో నారాయణుడి పదవికి పోటీ చేయకండి, ఎవరికి రారు. కాబట్టి బాబా అంటున్నారనమాట, భవిష్యత్తు అటలమైనది తయారు చేసుకున్నారు. తో సమానతా హో గయి, जो साथ में रहे उन्होंने ऐसा देखा. బ్రహ్మా బాబా తర్వాత బ్రహ్మా బాబా సమానంగా తన వ్యాపారం ఏదైతే సేమ్ టు సేమ్ బ్రహ్మ బాబా ఏం చేశారో అది చూసి విశ్వకిషోర్ దాదా చేశారు, సేమ్ టు సేమ్ చేశారు. పురుషార్థమే కాదు, బ్రహ్మా బాబాకి ఎంత వ్యాపారం ఉందో విశ్వకిషోర్ దాదాకి అంతే వ్యాపారం ఉండేది. అన్న కొడుకు అంటారు కదా విశ్వకిషోర్ దాదా, బ్రహ్మ బాబా వాళ్ళ అన్న కొడుకు అనమాట. బాబాకి ఎంత బిజినెస్ ఉండేదో విశ్వకిషోర్ దాదాకి కూడా అన్ని కోట్ల బిజినెస్ ఉండేది. బాబా ఎలా 80 కోట్లు తన మొత్తం ఆస్తిని అంతా కూడా ఫ్యామిలీతో సహా సమర్పణ చేశారు. విశ్వకిషోర్ దాదా కూడా మొత్తం ఆస్తిని ఫ్యామిలీతో సహా అలాగే సమర్పణ చేశారు. కాబట్టి మనం ఒకరి పేరు తీసుకుని, అంటే మనం ఎవరికైనా చెప్పేటప్పుడు బ్రహ్మ బాబా గురించే విశేషంగా చెప్తాం కాబట్టి అట్లా చెప్తాం. కానీ విశ్వకిషోర్ దాదా కూడా విశేషత చెప్పినప్పుడు శివబాబా అదే చెప్తారు. బ్రహ్మ బాబా ఏం చేశారో విశ్వకిషోర్ దాదా అదే చేశారనమాట. అట్లాగే ఏది చేసినా, పురుషార్థం చేసిన, యజ్ఞాన్ని సంభాలన చేసిన అంతా రైట్ హ్యాండ్ విశ్వకిషోర్ దాదాని చూసుకునేటువంటి వారు. బ్రహ్మ బాబా వరకు కూడా ఏది కాకుండా అన్ని సంభాలన చేయడం, ఏర్పాట్లు చేయడం, యజ్ఞాన్ని చూసుకోవడం. ఇప్పుడు మనకి మధుబన్ చూసుకోవడం ఉన్నదనుకోండి, అట్లా ఎలా చూసుకుంటున్నారో విశ్వకిషోర్ దాదాని సేవా బాధ్యతలు కానీ
మధుబన్ చూసుకోవడం కానీ, ఏది చేసినా యజ్ఞం గురించి తర్వాత ఏంటి అని ఆలోచించడం కానీ, ఇవన్నీ విశ్వకిషోర్ దాదానే చేసేవారనమాట. విశ్వకిషోర్ దాదా ఉన్నప్పుడు విశ్వకిషోర్ దాదానే చేసేవారనమాట. కాబట్టి ఇదే నష ఉంది. విశ్వ మహారాజుకి నేను మొదటి రాజకుమారిని, వర్తమానం మరియు భవిష్యత్తు అటలంగా చేసింది. తో సమాంతా హో గయి జో సాత్ మే రహే ఉన్హోనే ఐసా దేఖానా. విశ్వకిషోర్ దాదాతో పాటుగా ఉన్న వాళ్ళకి తెలుసు కదా, నేను చెప్పడం ఎందుకంటున్నారు బాబా. అచ్చా దీదీనే క్యా కహా అందరూ అడిగారన్నమాట. దీదీ ఏమన్నారు, దీదీ ఏమన్నారని అడిగారనమాట. అంటే ఒక్కొక్కళ్ళు అనుకున్నవన్నీ కూడా చెప్తున్నారనమాట బాబా. दीदी रूह रिहान बहुत अच्छी कर रही थी. वह कहती है कि अपने सभी को बिना सूचना दिए क्यों बुला लिया. छुट्टी लेकर आती थी ना. अगर आप कहते तो हम छुट्टी लेकर तैयार हो जाती. आप छुट्टी देते थे. बाप दादा बच्चों से रूह रिहान कर रहे थे. देह सहित देह के संबंध, देह के संस्कार, सबके संबंध लौकिक नहीं तो अलौकिक तो है. अलौकिक संबंध से, देह से, संस्कार से नष्टो मोह बनने की विधि यही ड्रामा में नूंदी हुई है. కాబట్టి దీదీ వచ్చారు, దీదీ కూడా మాట్లాడారు. అంటే మన్మోహిని దీదీ అనమాట. మన్మోహిని దీదీ అంటే ప్రకాశ్మణి దాది మరియు మన్మోహిని దీదీ ఇద్దరు కూడా సర్వీస్ అనేది చేసేవారు. యజ్ఞాన్ని బ్రహ్మబాబా తర్వాత సంభాలన చేశారు. కాబట్టి దీదీ అనమాట. అన్ని చూసుకునేవారు దీదీ, చేసేవారంతా దాది అనమాట. అట్లా ఉండేటువంటి వారు ఇద్దరు. అయితే దీదీ కూడా శరీరం వదిలారనమాట. అయితే దీదీ మంచి తయారు చేసుకొని వచ్చేసారంట. అసలు దీదీ అడిగారంట, అదేంటి బాబా అట్లా సడన్గా పిలిచేసారేంటి, అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని పిలవలేదేంటి అన్నారంట దీదీ. అంటే బాబా అన్నారు, మీ అందరిని అడిగితే మీరు ఫోన్లేండి దీదీని తీసుకెళ్ళండి అంటారా ఏంటి అనరు కదా అంటున్నారు బాబా. కాబట్టి డ్రామాలో ఎవరు వదిలిపెట్టారు కదా, ఎందుకంటే ఏదైనా తెలియదు. అయితే ఫస్ట్లో అయితే కొంత బాబా సందేశం వెళ్తే చెప్పేవాళ్ళు, కొన్ని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మ ఉన్నారనుకోండి, మా అమ్మ ఎప్పుడు శరీరం వదులుతారు అని బాబా సందేశం పంపారు, ఫలానా రోజు శరీరం వదులుతారు మా అమ్మ అని. వాళ్ళకి అట్లా అందిన ఈ విశ్వకిషోర్ దాదాకు కూడా తెలుసు అంట. విశ్వకిషోర్ దాదాకు కూడా చెప్పారంట, మీరు ఫలానా రోజు శరీరం వదులుతారు అని చెప్పారు. ఆ టైంకి మర్చిపోయారంట విశ్వకిషోర్ దాదా, నేను శరీరం వదులుతాను అనేది కూడా మర్చిపోయారన్నమాట. అదే సేవలో బాబా ఏదో సేవ చెప్పారు కదా అని ఆ సేవకు కూడా వెళ్ళిపోయారనమాట. అక్కడ శరీరం వదిలేరు బాబా విశ్వకిషోర్ దాదా. అట్లాగా మా విశ్వకిషోర్ దాదాకు కూడా తెలుసు, మా అమ్మకు కూడా తెలుసు అట్లా. కానీ దీదీకి చెప్పలేదంట. బాబా అంటున్నారు దీదీ గురించి అయితే అసలైతే చెప్పలేదు. ఇదే విధి అనేది ఉంటుంది. जो बहुत काल से सहयोगी बच्चे रहे, एक बाप दूसरा ना कोई इस मेन सब्जेक्ट में पास हो रहे, ऐसा एक अनुभव करने वालों को बाप विशेष एक ऐसे समय सहयोग जरूर देता. कई सोचते हैं क्या यह सब कर्मातीत हो गए, यही कर्मातीत स्थिति. लेकिन ऐसी आदि से सहयोगी बच्चों को एक्स्ट्रा सहयोग मिलता है, इसीलिए कुछ अपनी मेहनत कम भी दिखाई देती है. लेकिन बाप की मदद उस समय अंत में एक्स्ट्रा मार्क्स से पास विद आनंद बना देता है. वह गुप्त होता है, इसलिए क्वेश्चन उठते हैं कि क्या ऐसा हुआ. लेकिन यह सहयोग का रिटर्न है. బాబా అంటున్నారు ఇలాంటి సమయంలో ఎవరి డ్యూటీ విశ్వకిషోర్ దాదా కొంచెం తెలిసినప్పటికీ కూడా ఆయన మర్చిపోయారు. డ్రామాలో నష్టమోహ అయ్యేటువంటి విధి ఉన్నది. ఏదైతే రిపీట్ అవుతున్నదో అంటే కొంతేమో తమ శ్రమ, కొంతేమో బాబా సహాయం, కొంతేమో డ్రామానుసారంగా కర్మబంధనంతో ముక్తి అయ్యేటువంటి దాంట్లో సహయోగం, ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా కాలము పిల్లలు సహయోగిగా ఉన్నారనమాట. బాబా కూడా ఏం చేస్తారు మరి, వారికి అవసరమైనప్పుడు బాబా కూడా సహాయం చేస్తారనమాట. కానీ బాబా వీళ్ళ కర్మాతీతం అయిపోయారా అనేటువంటి క్వశ్చన్ వస్తుందంట కొందరికి. అయితే బాబా అన్నారు ఒక్క బాబా జ్ఞాపకంలోనే శరీరం వదిలేరు వీళ్ళు. అయితే ఒక్క బాబా జ్ఞాపకంలోనే శరీరం ఎలా వదిలేరు పూర్తి కర్మాతీత స్థితికి రాకుండా అంటే, వారు శరీరం వదిలే సమయానికి వాళ్ళ ఎక్స్ట్రా మార్కులు వాళ్ళకి సహాయం చేసినాయి. వాళ్ళకి ఎవరికి అది కనిపించకపోవచ్చు, కానీ ఇంత సమయం బాబాకి వీరు ఇంత హృదయపూర్వకంగా సహయోగిగా ఉన్నారు కాబట్టి
బాబానే స్వతహాగానే వాళ్ళకి అన్నీ మరిపింపజేసేస్తారు, ఎక్స్ట్రా మార్కులు వేసేస్తారంట బాబా. కాబట్టి ఇవి నా ఎక్స్ట్రా మార్కులు అని బాబా అంటున్నారు, ఇచ్చేస్తారు బాబా అట్లాగే అంటున్నారు. సహయోగానికి నేను రిటర్న్ ఇవ్వాలి కదా, కాబట్టి సమయానికి వారు సహయోగిగా ఉన్నారు కాబట్టి నేను కూడా సమయానికి సహాయం అనేది బాబా కూడా చేస్తారు అంటున్నారు. తో మెయిన్ సబ్జెక్ట్ మే పాస్ హో రహే హేనా. కాబట్టి కర్మబంధనంతో ముక్తి అయిపోయారు, చాలా కాలం సహయోగిగా ఉన్నారు, బాబా ఒక్క బాబా తప్ప ఎవరూ లేరు అనేటువంటి స్థితి ఉన్నారు. దిస్ మెయిన్ సబ్జెక్ట్ మే పాస్. మెయిన్ సబ్జెక్ట్ ఇవే ఏంటి, కర్మబంధనాలన్నిటితో విముక్తిగా ఉండాలి, ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అని ఉండాలి, సంపూర్ణ నష్టమోహాగా ఉండాలి. ఈ మెయిన్ సబ్జెక్టుల్లో పాస్ అయిపోయారు పిల్లలు. ఇంకా ఒకటి అరా తగ్గినా అవన్నీ బాబా వేసేసుకుంటారనమాట, వేసేసుకొని పాస్ చేయించేస్తారంట. నష్టమోహ అంటే మోహం అనేది సంపూర్ణంగా అన్నిటిపైన నశించి ఉండాలన్నమాట. దేహము, దేహ సంబంధాలు అన్నింటితో కూడా మోహం అనేది నశించి, నష్టమోహ ఒక్క బాబా తప్ప. తక్కువగా చేశారు అని అనిపించవచ్చు, కానీ వారి యొక్క సహయోగమే కానివ్వండి, వారి యొక్క సేవే కానివ్వండి, వాళ్ళ లగన్ కానివ్వండి, వాళ్ళ బలిహారత కానివ్వండి, అన్నిటి మీద వాళ్ళకి ఎక్స్ట్రా మార్కులు. చూడడానికి మీకు పురుషార్థం చేశారని కనిపించకపోయినా వాళ్ళకి ఎక్స్ట్రా మార్కులు పడతాయి అని బాబా. तो इसलिए क्वेश्चन उठते हैं ना, लेकिन यह सहयोग का रिटर्न है, जैसे कहावत है ना, आई वेले में काम आता है. तो जो दिल से सहयोगी रहे उन्हों को ऐसे समय पर एक्स्ट्रा मार्क्स रिटर्न के रूप में प्राप्त होती है. కాబట్టి ఎంతో అవసరానికి ఆదుకున్నారు అంటారు, లౌకికంలో కూడా ఒక మాట అంటారు, ఎంతో అవసరానికి ఆదుకున్నారు అంటారు. బాబా అంటున్నారు అలాంటి పిల్లలు మనస్ఫూర్తిగా ఎవరైతే యజ్ఞానికి సహయోగిగా ఉంటారో అలాంటి పిల్లలకి తప్పకుండా ఎక్స్ట్రా మార్కులు ఆ యొక్క సహయోగానికి తప్పకుండా లభిస్తాయి. సంజా ఇస్ రహస్యకు ఇదొక సీక్రెట్ అంటున్నారు, అర్థమైందా సీక్రెట్ అంటున్నారు బాబా. तो जो दिल से सहयोगी रहे उन्होंने ऐसे समय पर एक्स्ट्रा मार्क रिटर्न का रूप प्राप्त होता. समझे इस रहस्य को, इसलिए नष्टमोह की विधि से एक्स्ट्रा मार्क्स की गिफ्ट से सफलता को प्राप्त कर लिया. కాబట్టి నష్టమోహ అనే విధానంతో ఎక్స్ట్రా మార్కులు అనే గిఫ్ట్ పొందేశారు. పూछते रहे हो ना कि आखिर क्या है. सो आज यह रूहरी हान सुन रहे. अच्छा, दीदी ने क्या कहा उसका अनुभव तो सभी जानते भी हो. वह यही बोल रही थी कि सदा बाप और दादा की अंगुली पकड़ो या अंगुली दो. దీది ఏం చెప్పారు అని అడిగారు. అయితే దీది ఏం చెప్పారు, దీది ఏం చెప్తూ ఉంటారు ఎప్పుడు అని అడిగారు మళ్ళీ బాబాని. అదే చెప్పారు దీది ఎప్పుడూ కూడా. దీది ఏం చెప్తూ ఉంటారు అంటే సదా బాబా యొక్క మాటలు, అంటే బాబా యొక్క జ్ఞానం అనే వేలు పట్టుకొని ఉండాలి. వేలు పట్టుకొని ఉన్నాను వాళ్ళందరూ సేఫ్గా ఉంటారంట. కాబట్టి ఆ వేలు పట్టుకొని అట్లాగే ఎవరు వేలు పట్టుకుంటే అట్లాగే నడుస్తారు కదా. ఇప్పుడు ఎవరి వేలన్నా పట్టుకుని వేరే వైపు వెళ్ళలేరు కదా, ఎవరి వేలు పట్టుకుంటే వాళ్ళైపోయి వెళ్తారు, వాళ్ళు ఎడు తీసుకెళ్తే అటు వెళ్తారు. అట్లా ఏం పట్టుకోవాలంట, బాబా వేలు పట్టుకొని ఉండాలంట. బాబా ఏం చెప్పారో ఆ వేలు పట్టుకొని ఉండాలంట. అంటే అటే వెళ్తూ ఉంటారు కదా. तो बाप और दादा की अंगुली पकड़ो या अंगुली दो. चाहे बच्चा बना अंगुली पकड़ो, चाहे बाप बनकर अंगुली दो. మీరన్నా వేలు పట్టుకోండి, మీ వేలన్నా బాబాకి ఇవ్వండి అంటున్నారు అన్నమాట. అంటే ఏంటి, మన వేలు ఇవ్వడం అంటే బాబాని మన కొడుకుగా చేసుకోవడము, మనం బాబా వేలు పట్టుకోవడం అంటే బాబాకి నెంబర్ 1 కొడుకుగా అవ్వడము. కాబట్టి బాబానన్నా వేలు పట్టుకోవాలి, మన వేలన్నా బాబాకి ఇవ్వాలి. दोनों रूप से हर कदम में अंगुली पकड़ साथ का अनुभव कर चलना, यही मेरी सफलता का आधार है. ఇదే సఫలతకు ఆధారము. అంటే మమ్మ దీది ఎలా అయ్యారు అంటే అంత నెంబర్ 1గా ఎలా అయ్యారు, ఏం పురుషార్థం చేసి అయ్యారు అనేది కూడా అనుభవం చెప్తారు కదా. మరి ఇదే నా అనుభవము అని దీది చెప్పారంట. రత్నాలైన పిల్లలందరూ మీటింగ్ పెడితే దీది ఎలా మిస్ అవుతారు, మిస్ అవ్వరు కదా అంటున్నారు. అందుకనే దీది కూడా ఇమర్జ్ అయిపోయారు అంటున్నారు. अच्छा, वह ऐसी एडवांस पार्टी की बातें आप क्या करेंगे.
సరే వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు అని అడిగారు కదా, ఇప్పుడు మీరేమంటారో చెప్తే వాళ్ళకి చెప్తానంటున్నారు. మరి మనం మీరేమంటారో చెప్పండి అంటున్నారు అన్నమాట. అడ్వాన్స్ పార్టీ అప్నా కామ్ కర్ రహి ఆప్ అడ్వాన్స్ ఫోర్స్ భరో. అడ్వాన్స్ పార్టీ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మరి మీరు అడ్వాన్స్ ఫోర్స్ నింపండి అంటున్నారు. जिसमें परिवर्तन करने के कार्य का कोर्स समाप्त हो जाए क्योंकि ఫౌండేషన్ హే. పరివర్తన యొక్క కోర్సు అయిపోవాలి, ఫౌండేషన్ ఇది కదా. ఫౌండేషన్ బేహద్ కే సేవాదారి బన్ బేహద్ కే బాప్ కో ప్రత్యక్ష కరేంగే. ఫౌండేషన్ బేహద్ సేవాదారిగా బేహద్ బాబాని ప్రత్యక్షం చేయడం, ప్రత్యక్షత యొక్క డంకా మోగించాలి. జల్దీ ఇస్ సృష్టి పర్ బస్తా హువా సునంగే. తొందరలో వింటారు ప్రత్యక్షత డంకా మోగడం. चारों ओर से एक ही नगाड़ा एक ही साज में बजेगा मिल गया आ गया. నలువైపులా కూడా ఒకే డంకం మోగుతుంది, ఒకే ట్యూన్ వినబడుతుంది. వచ్చేసారు లభించారు అని చెప్పి. అభి తో బహుత్ కమ్ పడా आप समझ रहे हो कि पूरा हो रहा है. अभी तो वाणी द्वारा बदलने का कार्य चल रहा, अभी वृत्ति द्वारा वृत्तियाँ बदले. ఇప్పుడు ఇంకా చాలా తక్కువగా ఉంది. మీరేమనుకుంటున్నారు, చాలా ఎక్కువగా సేవ జరుగుతుంది అనుకుంటున్నారేమో. కానీ బాబా అంటున్నారు ఇప్పుడు ఎలా ఉందంట, చాలా తక్కువగా ఉంది అంటున్నారు. ఎందుకు? వాచా ద్వారా మారుస్తున్నారు కానీ మీ భావన ద్వారా ఎదుటివారి భావన ఎలా మార్చాలో రావట్లేదు ఇంకా మీకు అంటున్నారు బాబా. ఇట్లా మీ భావనతో వారి భావనని బాబా వైపుకి మరల్చాలి అంటున్నారన్నమాట. ఇలాంటి కార్యం చేయాలి, ఇలాంటి వృత్తి ద్వారా వృత్తిని మార్చడం అంటే వాయుమండలకే కారణం స్వయం హి శర్మషార్ హో పరివర్తన హో జాయింగే. బాబా అంటున్నారు ఇలాంటి సేవలో బిజీగా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బలహీనతలు స్పష్టంగా అనుభవం అవుతాయి. అంతకుముందు అది మీరు చేసే పొరపాటు అని కానీ మీలో ఉన్న బలహీనత అని కానీ అది మీకు అర్థం కాదు. కానీ మీరు చేస్తూ ఉంటే రివర్స్లో మీరు సేవ చేస్తూ ఉంటే మీ దగ్గర ఉన్న బలహీనతలు ఏంటో మీకే తెలిసిపోతాయని బాబా అంటున్నారు. అంతకుముందు తెలియలేదు కాబట్టి మార్చుకోలేదు, కానీ అప్పుడు తెలుస్తాయి. అప్పుడు ఏమనిపిస్తుంది, నా దగ్గరే ఇన్ని బలహీనతలు ఉన్నాయా, నేనేం మారుస్తాను వాళ్ళని అనుకుంటాను. అప్పుడు ఆటోమేటిక్గా స్వయానికి స్వయమే మార్చుకోగలుగుతారు అంటున్నారు బాబా. ఈ సేవ మొదలుపెట్టినప్పుడు మీ భావనతో ఇతరుల భావన మార్చడం అనే సేవ స్టార్ట్ చేసినప్పుడు మీలో ఉన్న లోపాలు మీకే కనిపిస్తాయి అని బాబా. इसकी चिंता नहीं करो, परिवर्तन हो जाएगा, कहना नहीं पड़ेगा. कहने से तो देख लिया, इसलिए अभी ऐसा प्लान बनाओ. చెప్పి చూసారు కదా, కాబట్టి ఇప్పుడు ఇలాంటి ప్లాన్ తయారు చేయండి. జిజ్ఞాస और ज़्यादा बढ़ेंगे, इसकी चिंता नहीं करो. मदोगरी की भी बहुत बढ़ेगी, इसकी भी चिंता नहीं करो. मकान भी मिल जाएंगे, इसकी भी चिंता नहीं करो. सब सिद्धि हो जाएगी. यह विधि ऐसी है जो सिद्धि स्वरूप बन जाएंगे. బాబా అంటున్నారు ఇట్లా చేయాలి అంటే జిజ్ఞాసులు ఇంకా మరి చాలామంది వచ్చేస్తారు కదా, లేకపోతే ఇంకా తయారీలు బోర్డులు చేసుకోవాలి కదా, ఇంకా బోర్డులన్నీ కట్టాలి కదా, మధుబన్ చిన్నది అయిపోద్ది కదా అని ఏం చింతపడకండి అంటున్నారు. అన్నీ అయిపోతాయి అంటున్నారు. చింతా నహీ కరో, సిద్ధి హో జాయేగి. మధుబన్ ఏమీ చిన్నదవ్వదు, అన్నీ సిద్ధిస్తాయి అంటున్నారు బాబా. ఇలాంటి విధితో సిద్ధి స్వరూపంగా అవుతారు. తో శక్తియా బహుత్ హై. आदि में निमित्त ज़्यादा शक्तियाँ बनी, गोल्डन जुबली में भी शक्तियाँ ज़्यादा रही. पांडव थोड़े गिनती हैं, फिर भी पांडव है. अच्छा हिम्मत रख, आदि से सहन करने का सबूत तो यही आदि रत्न है. विघ्न विनाशक बन निमित्त बनाने की कार्य में अमर रहे हैं. శక్తులు చాలామంది ఉన్నారు, ముఖ్యంగా ఆదిరత్నాలైనటువంటి అంటే వతనంలో అందరినీ బాబా ఎమర్జ్ చేశారు కదా, వాళ్ళల్లో కూడా శక్తులు ఎక్కువ మంది ఉన్నారు. మరి గోల్డెన్ జూబ్లీ యొక్క శక్తులు, గోల్డెన్ జూబ్లీ ఇయర్ కదా ఇది, అందరు కూడా మరి ఎమర్జ్ అయి ఉన్నారు. పాండవులు కొంచెం మంది ఉన్నారు, అయినా పాండవులే కదా. अच्छा है हिम्मत रख, आदि से सहन करने का सबूत तो यही रत्न है. మరి పాండవులు అంటే దేనిలో శక్తిశాలి ఉన్నారు, సహించడంలో శక్తిశాలి. శక్తులైనా పాండవులైనా నంబర్ 1 అవ్వాలంటే
సహించడంలో నెంబర్ 1 అయిన వాళ్ళే నెంబర్ 1 అవుతారంట. కాబట్టి శక్తి అంటే ఇదే అన్నమాట. దీనిలో ధైర్యం వహించారు, ఆదిరత్నాలుగా ఉన్నారు, విఘ్న వినాశకులుగా నిమిత్తంగా అయ్యారు, విఘ్న వినాశకులు అవ్వడంలో శక్తిని నిరూపించుకున్నారు, సహించడంలో శక్తిని నిరూపించుకున్నారు, నిశ్చయంలో శక్తిని నిరూపించుకున్నారు. ఇలా శక్తిని నిరూపించుకోవడం అంటే ఇది కార్యం చేయడంలో అని చెప్పన్నమాట. కాబట్టి బాప్దాదా అవినాశీ భవ అమర్భవ యొక్క వరదానాలు మరి పిల్లలకి ఇస్తున్నారు. సదా ప్రియమైన వారు ఆదిరత్నాలు స్థాపన యొక్క ఆవశ్యకత సమయంలో సహయోగిగా అయ్యారు. కాబట్టి నిమిత్తమైనటువంటి ఆత్మలు, సమయానికి సహయోగిగా అయినటువంటి ఆత్మలకు कोई भी वेला मुश्किल की आती है तो बाप दादा भी उन्हों के उसका रिटर्न देता है. మరి వారికి ఎటువంటి సమయంలో అవసరమైన బాబా తప్పకుండా రిటర్న్ అనేది ఇస్తారు. सभी जो भी है ऐसे समय पर निमित्त बने उसकी भी एक्स्ट्रा गिफ्ट भी ड्रामा में नोंदी हुई, इसलिए एक्स्ट्रा गिफ्ट के अधिकारी हो. ఇలా సమయానికి సహయోగం చేసిన వాళ్ళకి సమయానికి సహయోగం ఇస్తారు. మళ్ళీ ఎక్స్ట్రా గిఫ్ట్లు కూడా ఉంటాయంట. ఎక్స్ట్రా గిఫ్ట్లు కూడా మీకు డ్రామాలో ఉన్నాయి అని బాబా అంటున్నారు. ఎక్స్ట్రా గిఫ్ట్లు కూడా పొందుతారు. కాబట్టి అన్నీ పొందడానికి సిద్ధంగా ఉండాలి చేసిన వాళ్ళందరూ అని. समझा. माताओं की फुरी फुरी तालाब से स्थापना के कार्य में आरंभ हुआ और अभी सफलता से समीप पहुंचा. అందరూ సేవ చేశారు, బొట్టుతో సేవ చేశారు, మాతలు కూడా మరి ఎంతో సేవ చేశారు, ఆరంభంలో సేవ చేశారు. సఫలత అనేది సమీపంగా వచ్చే సమయం కూడా మరి దగ్గరకు వచ్చింది. హృదయపూర్వకమైన సంపాదన చేసుకున్నారు. దందాకి కమాయి నహీ దిల్ की कमाई एक के हज़ारों के बराबर है. स्नेह का बीज डाला है, इसलिए स्नेह के बीज का फलीभूत हो रहा है. స్నేహం అనే బీజాలు వేశారు, వ్యాపారం చేసి కాదు హృదయపూర్వకంగా సంపాదించారు అంటున్నారు. తోడు పాండవులు కూడా ఉన్నారు కదా, పాండవులు లేకుండా ఏ కార్యం నడవదు కదా అంటున్నారు. జ్యాదా సంఖ్య శక్తియోంకి హై. బాబా ఎందుకు మాటికి శక్తులను తీసుకుంటారు? శక్తుల సంఖ్య ఎక్కువ ఉంది, పాండవుల సంఖ్య తక్కువ ఉంది, అందుకని మాటికి శక్తులని తీసుకుంటారు. కానీ పాండవులు లేకపోతే నడుస్తుందా ఏంటి అంటున్నారు బాబా. అలా ఏం నడవదు, పాండవులు తక్కువ మంది ఉన్నారు కాబట్టి 5 అని రాశారంట. तो प्रवृत्ति के निभाते न्यारे बाप के प्यारे बन हिम्मत और उमंग का सबूत दिया है. ప్రవృత్తిని నిలబెట్టుకోవాలి, అతీతంగా కూడా ఉండాలి, బాబాకి ప్రియంగా కూడా ఉండాలి, ధైర్యం కూడా చూపించాలి, ఉమంగ ఉత్సాహంతో సేవ చేయాలి. ఇవన్నీ పాండవులైన పిల్లల యొక్క విశేషతలు అన్నమాట. అందుకనే మరి పాండవులు కూడా విశేషమైన రత్నాలు కదా. शक्तियों का सर्वशक्तिवान गाया हुआ तो पांडव का पांडवपति गाया हुआ. इसीलिए जैसे निमित्त बने हो ऐसे निमित्त भाव सदा स्मृति में रख आगे बढ़ते चलो. శక్తులకు సర్వశక్తివంతుడు తోడు అని చెప్పారు, పాండవులకు పాండవపతి తోడు అని చెప్పారు. ఎలాంటి సహయోగమో అలాంటి స్మృతి ఉంచుకొని ముందుకు వెళ్తూ ఉండండి అంటున్నారు. సదా పద్మాపదం భాగ్యం యొక్క అధికారి, సఫలత యొక్క అధికారి, సదా సర్వుల శ్రేష్ఠ ఆధారమూర్తులుగా భావించి ఉద్ధరణ చేసేటువంటి శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా కా యాద్ ప్యార్ और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. वरदान. అనుభవాల గుహ్యత యొక్క ప్రయోగశాలలో ఉండి కొత్త రీసెర్చ్ చేసే అంతర్ముఖిగా కండి. స్వయంలో అన్ని అనుభవాలు ప్రత్యక్షమైనప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. దీనికోసం అంతర్ముఖిగా అయి జ్ఞాపకం యొక్క యాత్ర అంటే ప్రాప్తిని గుహ్యతలో వెళ్ళి రీసెర్చ్ చేయండి. సంకల్పం చేయండి, దాన్ని ధారణ చేయండి, ఆ తర్వాత దాన్ని ప్రయోగించండి. ఎలా ప్రయోగించాలో అలా ప్రయోగించండి. ప్రయోగించిన తర్వాత అప్పుడు చూడండి దాని సిద్ధి వస్తుందా రావట్లేదా. దాని అనుభవం అవ్వాలంటే వీరు ఏదో విశేషమైన లగంలో నిమగ్నమై ఉండేవారు అని, ఈ ప్రపంచంతో ఉపరామంగా ఉండేవారు, అతీతంగా ఉపరామంగా అంటే పైన ఉండేవారు, కర్మ చేస్తూ
యోగం పవర్ఫుల్గా ఏ స్టేజ్లో ఉండాలి, ఇది ప్రాక్టీస్ పెంచుకోండి అంటున్నారు. ఎందుకంటే కూర్చునే చేయాలంటే అన్నీ అవ్వవు కదా. కర్మ చేస్తూ చేయడం అలవాటు చేసుకుంటేనే అన్ని అనుభవాలు చేసుకోగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు. లేకపోతే మనకి సమయం అనేది ఇన్ని చేయడానికి దొరకదు అనమాట. అందుకని కర్మయోగిగా స్థితిలో ఉండే ఈ ప్రాక్టీస్ని పెంచుకోండి అని బాబా అంటున్నారు. जैसे वाणी में आना अभ्यास है, ऐसे रूहानियत में रहने का अभ्यास डालो. బాబా అంటున్నారు వాచాలో రావడం ఎంత తేలికో ఆత్మస్థితిలో ఉండడం అంత తేలిక అవ్వాలి అంటున్నారు అన్నమాట. మాట్లాడాలంటే కష్టపడాలా, ఎక్కువ మాట్లాడేస్తాం కదా. అట్లా ఆత్మస్థితిలో ఉండాలంటే కష్టపడకూడదు, ఉండిపోవాలి, అలా ఉండాలి అంటున్నారు బాబా. स्लोगन: संतुष्टता की सीट पर बैठकर परिस्थितियों का खेल देखने वाले ही संतुष्ट मणि है. సంతుష్టత అనే సీట్లో కూర్చొని పరిస్థితులు అనే ఆటని చూసేవారే సంతుష్టమణులు.